హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంత భూముల కబ్జాకు గురవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కబ్జా చేసిన భూములను పేదలకు అద్దెకు ఇవ్వడం లేదా అమ్మడం జరుగుతోందని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రక్షాళన పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి డబ్బులు వృధా చేసిందన్నారు. 100 ఎకరాలను కబ్జా చేసి 111 జీవోను ఎత్తివేసి ఆ భూములను ఆక్రమించిందని తెలిపారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ మజ్లీస్ పార్టీ నాయకులతో కలిసి లండన్ వెళ్లి అక్కడ నదిని చూపించి దానిలాగా ప్రక్షాళన చేస్తామని చెప్తోంది. మూసీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించింది మజ్లీస్ పార్టీ అని, ఈ పార్టీల నుంచి హైదరాబాద్ను రక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రత్యేకంగా మూసీలో పెద్ద ఎత్తున 100 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. ప్రతిరోజు రాత్రి సమయం లారీలతో మూసీని చదును చేసి ఆ యొక్క భూమిని పేద ప్రజలకు అమ్ముకుంటున్నారు. చివరకు నష్టపోయేది పేద ప్రజలే, అమాయకులైనటువంటి ప్రజలు. వాళ్ళు కిరాయి పేరు మీదనో, దొంగ రిజిస్ట్రేషన్ పేరు మీదనో, మరి ఈరోజు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి వాళ్ళకి అమ్ముతా ఉన్నారు. మరి ఈరోజు నేను ప్రభుత్వాన్ని గతంలో కూడా అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు మూసీ ప్రక్షాళన, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్లాను ఒక కార్పొరేషన్ అని చెప్పి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మరి అనేక రకాలుగా ప్రకటనలు చేసి 3,500 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి దానికి కార్పొరేషను, దానికి ఒక చైర్మను, దానికి ఆఫీస్ పెట్టి ఒక్క అడుగు కూడా ముందుకు కలగలేదు.